ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మ్యాటర్ తెలిసి అడుగుతావేంటంటీ? డివోర్స్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేయడానికి ఏమీ లేదే. నువ్వు చచ్చినట్టు బిడ్డను కని తీరాల్సిందే. నాకు అఖిలే అవసరం లేదంటుంటే అతని బేబీ నాకెందుకు? డివోర్స్ భరణం తీసుకుని వెళ్ళిపోతాను. ఓసి పిచ్చిదానా, నువ్వు ఒట్టి మనిషిగా ఉన్నప్పుడే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపకూడదు అని అభివసులు ఆలోచించారు. అలాంటిది ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావంటే నిన్నెలా వెళ్ళనిస్తారే? ఎందుకు వెళ్ళనివ్వరు? నా ఇష్టం. నన్ను ఆపటానికి వాళ్ళెవరు? నీ కడుపులో ఈ ఇంటి వంశాంకురం ఉంది. నువ్వు ఈ ఇంటి వంశరక్తాన్ని మోస్తున్నావు. ఇక నీ ఇష్టం అనేది ఏమీ ఉండదు. అంతా వాళ్ళిష్టం. అలా ఎలా అవుతుంది? కోర్టు గడువు తీరగానే నేను కోర్టుకు వెళ్తాను, విడాకులు అడుగుతాను. నువ్వు కడుపుతో ఉంటే కోర్టు మాత్రం విడాకులు ఎలా ఇస్తుంది? ఎందుకివ్వరు? నాకు ఈ బేబీ అవసరం లేదు అంటాను. అప్పుడు విడాకులు మాత్రమే ఇస్తారు, భరణం ఇవ్వరు. మరి భరణం కూడా రావాలంటే ఏం చేయాలి? బిడ్డను కనాలి. బిడ్డకు కూడా భరణం కావాలని అడగాలి. అప్పుడు ఎక్కువ భరణం వస్తుంది. నువ్వు ఆనందంగా ఉండొచ్చు. కాకపోతే ఇందులో ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? నువ్వు విడాకులు తీసుకుని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకా బిడ్డ అడ్డం వస్తాడే. నువ్వు కూడా వసులాగే పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అభిగాడు మంచోడు కాబట్టి వసు బన్నీలు ఆనందంగా ఉన్నారు. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడొస్తాడో, నీ జీవితం ఎలా ఉంటుందో. నాకు రెండో పెళ్లి ఆలోచన లేదాంటీ. అక్కలతో డివోర్స్ తీసుకుని సింగిల్ గానే ఉండాలనుంది. అంటే ఒక బిడ్డ తల్లిగానే ఉంటావా? ఒంటరిగానే బిడ్డని పెంచుతావా? నేనేం ఆలోచించట్లేదాంటీ. మరి ఇప్పటి వరకు ఏం ఆలోచించావే? నాకు విడాకులు కావాలి. కడుపులో బేబీ ఉన్నా సరే డివోర్స్ కావాలి. ఈ మాటే రేపు కోర్టులో చెప్పు. కానీ నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తారు. నేను కన్విన్స్ అవను. నిన్ను బెదిరిస్తారే, భయపెడతారు. నేను భయపడను. కలిసుంటే ఆస్తిలో నీకెక్కువ వాటా ఇస్తామని ప్రలోభ పెడతారు. నా భరణం నాకు చాలు అంటాను. అయినా నాతో కలిసిండటం అఖిల్కి కూడా ఇష్టం లేదు కదా. నాకంటే ముందు తానే డివోర్స్ అడుగుతాడు. అది నిన్నటి వరకేనే. ఇప్పుడు వాడి బిడ్డ నీ కడుపులో ఉంది కదా. ఆ ప్రేమను వాడు ఎలా చంపుకుంటాడు? నాకదంతా తెలీదాంటీ. నాకు విడాకులు కావాలి అంతే. సరే, నువ్వీ మాట మీదే ఉండు. మళ్ళీ మాట మార్చుకో. ఇదిగో నా కమిషన్ మాత్రం ఎగ్గొట్టుకో. ఏ మాటకా మాట ఆంటీ? ఇదివరకు నేను లేని ప్రెగ్నెన్సీ ఉన్నట్టు నటించాను కదా. ఇప్పుడు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యానంటే కొంచెం థ్రిల్లింగ్ గానే ఉంది. ఏదో సాధించేసినా గెలిచేసిన ఫీలింగ్ కలుగుతోంది. కాస్త కొత్తగా కూడా ఉంది. ఏమైనా తల్లవటం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఆంటీ. నాకంటే వెనక పుట్టిన ఇది తల్లవుతోంది. నేనెప్పుడవుతాను? తల్లవటం అటుంచి అసలు నాకు పెళ్ళయ్యే యోగం ఉందా? వెళ్ళి నా రాజాని అడుగుతాను.
అఖిల్ హారికల జీవితం సంపూర్ణమవుతుంది కదండి. ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు వసు గారు. హారిక తల్లి కాబోతుందన్న సంతోషంలో తన నిర్ణయాన్ని గుర్తుపెట్టుకున్నట్టు లేరు. ఇప్పటి వరకు జరిగిన గొడవంతా మర్చిపోయి హారికకు ఆస్తి తప్ప అఖిల్ అవసరం లేదు. తను భరణం అడుగుతుందే తప్ప భర్త కావాలి అనుకోవడం లేదు. హారిక పూర్తిగా డబ్బు మనిషి అయిపోయింది. సొల్యూషన్ వచ్చేసిందండి. ఏంటి వసు గారు? అఖిల్ హారికలను కలిపి ఉంచడానికి పరిష్కారం దొరికింది. ఇక హారిక అఖిల్ని వదిలి వెళ్ళదు. ఎలా అండి? ఏంటా సొల్యూషన్? మీరన్న మాటే, మీ మాటే నాకు పరిష్కారాన్నిచ్చింది. ఖచ్చితంగా హారికను ఆపేస్తుంది. మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. అసలేం చేయబోతున్నారు? ఆ, సింపుల్ అండి. సింపుల్ అన్నారు. అలా చేయడం రిస్క్ కదండి. మీరు నేను తలుచుకుంటే రిస్క్ ఏం అవ్వదండి. ఖచ్చితంగా ఇది రిస్కే అవుతుందండి. ఇంకేదైనా ఆలోచిద్దాం. వద్దండి, ఇదే చేద్దాం. ఏ రిస్క్ వచ్చినా మనం ఫేస్ చేద్దాం. అఖిల్ని బతికించుకోవాలి. హారిక వారసుని కనాలి. హారిక అఖిల్ వాళ్ళు బిడ్డతో కలిసి ఉండాలి. ఇది జరగడం కోసం ఎంత రిస్క్ అయినా చేద్దాం. ప్లీజ్ కాదనకండి. సరేనండి, మీరంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేనెందుకు కాదనడం? అలాగే చేద్దాం.
అయ్యో ఏమండి ప్లీజ్, ఎవరన్నా చూస్తే నేను మిమ్మల్ని ఏమన్నా చేశాను అనుకుంటారు. అయ్యో అయ్యా దేవుడా. ప్లీజ్ దయచేసి ఆ ఏడు పాపండి. ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పను రాజా, నా బాధ ఎవరు తీరుస్తారు, నన్నెవరు ఆదుకుంటారు? ఏంటి అసలు మీ బాధ చెప్పండి. నా చేతులు పట్టుకుని అడుగు రాజా, నేను చెప్తాను. చేతులు పట్టుకోకపోతే ఇప్పుడు ఏడు పాపేలా లేదు. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? మీ బాధ ఏదైనా సరే నేను తీరుస్తాను. ఇది నువ్వే తీర్చాల్సిన బాధ రాజా. నాకంటే చిన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. వాళ్ళు తల్లులయ్యి వారసులు కూడా కంటున్నారు. నేను కలలు కనటం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను వెంటనే పవిత్ర మాతృమూర్తిని చేయి రాజా. నా జీవితాన్ని సార్థకం చేయి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం రాజా, నేను తల్లిని కాకూడదా? పిల్లల్ని కనకూడదా? ఈ వయసులో మీకు పిల్లలేంటండి? అదే నా బాధ కూడా రాజా. నాకు వయసు అయిపోతోంది, వెంటనే మనం పెళ్లి చేసుకోవాలి. నీ పగ తీరే వరకు ఆగితే పరిస్థితి చేయి దాటిపోతుంది. సమయం లేదు రాజా. యుద్ధ ప్రాతిపదికన మనం ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులం కావాలి. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? చెప్పు రాజా, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడప్పుడే మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. పెళ్లి చేసుకోవడం కుదరకపోతే డేటింగ్ చేయొచ్చుగా. డేటింగా? అవును రాజా, మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేసి పిల్లల్ని కనచ్చని కోర్టు కూడా తీర్పిచ్చింది కదా. అది వయసులో ఉన్న వాళ్ళకండి, మీకు నాకు కాదు. మనకు మాత్రం ఏం వయసు అయిపోయింది రాజా. మనం పవిత్ర ప్రేమికులం కదా. మన ప్రేమకు ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు ఉండాలి కదా. అది కుదరదండి. ఎందుకు కుదరదు? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, ఒకరంటే ఒకరికి మరీ ఇష్టం. మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కదా. కుదిరితే పెళ్లి చేసుకున్నారు రాజా, కుదరకపోతే డేటింగ్ చేద్దాం. మీతో నేను గొడవ పడలేనండి, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు రాజా నన్ను వెళ్ళగొడుతున్నావు? నీ గురించి నేను మా అభిగాడితో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నన్ను ప్రేమించి మోసం చేసిన పాపానికి నిన్ను వాడు కాల్చి చంపేస్తాడు. మా అత్తయ్య వెంటే పడతావురా? ఆవిడ వయసేంటి, నీ వయసేంటి? నీలాంటి వాడు బతకడానికి కూడా వీల్లేదు. ఏంటి రాజా, జరగబోయేది కళ్ళ ముందు కనిపించిందా? నన్ను ప్రేమిస్తున్నావని ఎన్నాళ్ళు నిన్ను నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నీ గురించి అభితో చెప్తాను. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను చూసైనా అభి నిన్ను క్షమించి వదిలేస్తాడు. నాకు పతిభిక్ష, నీకు ప్రాణభిక్ష పెడతాడు. నీ ప్రాణం కావాలంటే నా ప్రేమను అంగీకరించు. ఇదెక్కడ కరంరా దేవుడా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను నిన్ను ఎందుకు కాదంటాను సుమా. మనం పెళ్లి చేసుకుందాం. త్వరలోనే పంతులు గారితో మాట్లాడి మన పెళ్లికి మంచి ముహూర్తం పెట్టిస్తాను. నిజమా రాజా? మనం పెళ్లి చేసుకోబోతున్నామా? పిల్లల్ని కనబోతున్నామా? అవును. థ్యాంక్స్ రాజా, థ్యాంక్ యూ సో మచ్ రాజా. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ సో మచ్. వామ్మో, నా ఎముకలు విరిగిపోయాయి. ఇదే భాగ్యండి. ధృతరాష్ట్రుడి కౌగిలింతలా ఉంది. పో రాజా. నాది ధృతరాష్ట్రుడి కౌగిలి కాదు, ఒక చెట్టుకి మల్లెతీగ అల్లుకున్న కౌగిలింత. కాదు, ఒక పెద్ద కొండ చిలువ చుట్టేసుకున్నట్టు అనిపించిందండి. ఇప్పుడే ఇలా అంటే పెళ్ళయ్యాక ఇంకేమంటావు? పంతులు గారి దగ్గరికి ఎప్పుడు వెళతావు రాజా?
అబ్బా త్వరలోనే వెళ్తానండి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. మంచి ముహూర్తం పెట్టించు రాజా. ముహూర్త బలం బాగుంటే మనం కలకాలం కలిసి ఉంటాం. అలాగే వెళ్ళండి. థ్యాంక్ యూ రాజా. ఆహా. లవ్ యూ రాజా. ఆ. ముహూర్తం మన పెళ్లికి కాదే, నీ చావుకు పెట్టిస్తా. అభి వసూలతో పాటు నిన్ను కూడా లేపేస్తా. బన్నీ పిన్నిని భోజనానికి పిలువు. వస్తుంది మమ్మీ. జాగ్రత్త పిన్ని. కేర్ఫుల్ హారిక. నెమ్మదిగా నడువమ్మా. అడుగు జాగ్రత్తగా వేయి హారిక. నీకేం కాలేదు కదమ్మా? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని అందరూ దీని మీద అంత ప్రేమ వలకపోతున్నారు? హారిక కడుపుతో ఉంది కదా పిన్ని, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. మీరే నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. డాక్టర్ ఒకసారి చెప్పింది, మీరు ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. సరే హారిక, వచ్చి భోజనం చేయి. నేను తిన్ను. కడుపుతో ఉన్నావు, తినకుండా ఉండకూడదు హారిక. ఆరోగ్యానికి మంచిది కాదు. నేను పస్తులుంటానని మీకెవరు చెప్పారు? నా కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హారిక మేడం అంటే ఎవరు? నేనే. మీ ఫుడ్ మేడం. హారిక, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాం కదా హారిక, మళ్ళీ బయట నుంచి ఎందుకు తెప్పించుకున్నావు? నాకిష్టమైనది మీరు ఎలాగూ వండరు కదా, అందుకే బయట నుంచి తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి నువ్వు ఒట్టి మనిషివి కాదు. నీకు కావాల్సిన ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు హారిక. నాకు కావాల్సిన ఫుడ్ వీళ్ళు చేయలేరు. నీకేం కావాలో చెప్పు హారిక. నువ్వింట్లో నూడిల్స్ చేయగలవాక? పిజ్జాలు బర్గర్లు ప్రిపేర్ చేయగలవా? అలాంటి జంక్ ఫుడ్ నువ్వు తినకూడదు హారిక. ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు నీ ఒంటికి మంచిది కాదు. కడుపుతో ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి హారిక. ఆ ఫుడ్ వద్దు. కడుపుతో ఉన్నానని 10 సార్లు అంటారేంటి? నేనేం తినాలో మీరే డిసైడ్ చేస్తారా? నచ్చింది తినే స్వేచ్ఛ నాకు లేదా? మేం నీ మంచి కోసమే చెప్తున్నాం హారిక. నా మంచి ఏంటో నాకు తెలుసు. మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. చెప్పింది విను హారిక. ఆ ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. తింటాను, నా ఇష్టం. తినకూడదని చెప్తున్నారు కదా. నువ్వు ఇంట్లో చేసినవే తినాలి. తినను, నాకు నచ్చినవే తింటాను. అభి అనే చెప్తున్నా కూడా నువ్వు వినవా? ఆ దేవుడొచ్చి చెప్పినా వినను. విని తీరాలి. ఎందుకురా దాన్ని అలా సతాయిస్తారు? దాని మానాన్నది బతుకుతానంటే వినరు. దానికి నచ్చింది తింటాను అంటే వద్దంటారు. మీరసలు మనుషులేనా? అరే, మీకు మానవత్వం ఉందా? మీకంటే అడవిలో జంతువులేనయ్యో. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మేము మనుషులం కాదా? జంతువులు మాకంటే బెటరా?
నోరుంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారా